ఈరోజు ఇక్కడ కనిగిరి దగ్గర ఉన్నటువంటి సాయి ప్రాపర్టీస్ వెంచర్స్ దగ్గరకు రావడం జరిగింది. అద్భుతమైనటువంటి అవకాశం ఇది. 100 ఎకరాల్లో ఎర్రచందనం మొక్కలు కాదు చెట్లే కనిపిస్తున్నాయి. మరి ఈ చెట్లు చూడాలంటే మన ప్రాంతాల్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో మనకు సాధ్యం కాదు. కాబట్టి తిరుమల కొండల్లో, తిరుమల శేషాచలం కొండల్లో మాత్రమే పుట్టేటువంటి ఎర్రచందనాన్ని సినిమాలో ప్రపంచమంతా చూసింది. కానీ చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, ఆంధ్రాలో మొక్కలు మనం ఏడకుంటాం, తెలంగాణ వాళ్ళం అనుకోవచ్చు. కానీ ఆస్తి అనేది తెలంగాణలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా, ఎక్కడ భారతదేశంలో, పాకిస్తాన్, మన కాశ్మీర్లో ఉన్నా మన ఆస్తి అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఎక్కడ పడితే అక్కడ పండేది కాదు. కాబట్టి ఇక్కడ ఈ 4-5 జిల్లాలను ఎంచుకొని ఇక్కడ మొక్కలు పెట్టి పండిస్తున్నారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మన భూమి మనకే ఉంటూ వచ్చేటువంటి మొక్కల మీదనే శాశ్వత ఆదాయం. అది రియల్ ఎస్టేట్ అంటే ఇది రియల్ ఎస్టేట్. వాస్తవంగా మిగతా అన్ని రియల్ ఎస్టేట్ లేదు, సినిమా ఎస్టేట్ లేదు. అవి ఉండొచ్చు, ఉండకపోతే సెట్టింగ్లు అవి. అది అమ్మంగానే తీసేస్తారు, ఆ వెంచర్లో కూడా మనం రాని. కానీ ఇది రియల్ ఎస్టేట్, ఇది శాశ్వతంగా ఆస్తి, ఇది నిజమైన ఆస్తి. మన భూమి మనకే ఉంటుంది. వాటి మీద వచ్చేటువంటి ఆదాయం తరతరాలుగా మన పిల్లలకు, మన పిల్లలకు కూడా చెందే విధంగా ఉంటుంది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర తెలంగాణని అనుకోకుండా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చాలా తక్కువ రేట్లోనే, ఏదో గజాల లెక్క కొలిసి ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. భూమిలాగానే కుంటల లెక్క, సెంట్ల లెక్కనే అరెకరం, పావెకరం, ఎకరం చొప్పున అమ్ముతున్నారు. కాబట్టి మంచి అవకాశం, అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.